ఎబ్రీలకు రాసిన పత్రికలో 6:4 చూడండి, వాక్యం చూడండి. మీరు వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యానుసారంగా నడుచుకుందాం. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాడువారై దేవుని దివ్యవాక్యమును శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుపైన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఒక్కసారి దేవుని యొక్క రుచి చూసిన తర్వాత మళ్ళా తప్పిపోతే ఏమైందంటే మళ్ళీ మన దేవుని మళ్ళీ చిలువ వేసిన వాళ్ళం అవుతామంటాం, బాధ పెట్టిన వాళ్ళం అవుతామంటాం. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి మనకి చేసిన తర్వాత మన అలవాట్లు మారిపోవాలి, మన తలంపులు మారిపోవాలి, మనకున్న లోకానుసరమైన జీవితాన్ని పక్కకు పెట్టేయాలి. హల్లెలూయా. ఆయన చేస్తున్న కార్యములు ఇంకా ముందుకు సాగిపోవాలి, కానీ మనం వెనక్కి తిరిగి చూడద్దండి. అందుకోసమే ఆ దేవుని రుచి ఎప్పుడైతే మాకు దొరికిందో మీ వెనక్కి రావటం మాకు ఎప్పుడు అలవాటు చేసుకోవాలి మేము. హల్లెలూయా. కానీ ఎన్ని ఇబ్బందులైనా సరే, ఒక పూట భోజనం చేయకపోయినా సరే, ఆ దేవుడిని తెలిసిన తర్వాత మేము ఈ రోజు వరకు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదండి. హల్లెలూయా. మీరైతే ఎవరికి చెప్తే వాళ్ళు అదే చేస్తుంటారు మీరు కదా. దేవుని రక్షణ తీసుకున్నాం మనం కూడా. మనం ఏం చేస్తాం? లోకానుసారంగా, ఇష్టానుసారంగా మా పిల్లలకి, మా మనవాళ్ళకి కూడా ఏమైనా కట్టాము. ఎప్పుడైనా చూసారు? మొలలకు కానీ, తాళ్ళకు కానీ, కాళ్ళకు కానీ, చేతులకు కానీ. హల్లెలూయా. మీరు నిష్ఠగా ఉండండి. ప్రభు అది అన్ని చిన్నలో చేసే పని మనం చేయకూడదని దేవుని సృష్టిగా దేవుడు మనకి చెబుతుంటే మనం మార్చుకోలేము. అందుకోసమే శ్రమలు వస్తాయి, శ్రమల మీద శ్రమలు వస్తుంటాయి. ఒక నీతి నిజాయితీకి వస్తే ఆ శ్రమను దేవుడు తప్పకుండా తప్పిస్తాడండి. నేను సవాలు చేస్తున్నాను, యథార్థంగా 10 ఆజ్ఞలు మీరు కరెక్ట్గా ఉండండి. హల్లెలూయా. 10 ఆజ్ఞలు మనం ఒక్కటి కూడా తప్పిపోకుండా మీరు నేర్చుకోండి. హల్లెలూయా. అలా ఉండటం వల్లనే దేవుడు అలాంటి వారిని దేవుడు స్వస్థపరచబడుతున్నాడు. ఇంత దూరం రావాల్సిన అవసరమా కదా? హల్లెలూయా. పో, పలానా ప్రాంతానికి పో. హల్లెలూయా. దేవుడు పంపిస్తాడు, వారి జీవితాన్ని మెరుగుగా చేస్తుంటాడు. హల్లెలూయా. అందుకోసమే మనం యథార్థంగా ఉందామండి. హల్లెలూయా. ఒక్కసారి మనము రుచి చూసిన తర్వాత, ఒక్కసారి మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన చేసిన మేలులకు మనం మళ్ళీ శిలువ వేయకూడదనే మాట మనకు తెలిసింది. హల్లెలూయా. నువ్వు బూతులు మాట్లాడినా శిలువ వేసినట్టే, అరచెత్తు పరచెత్తు అయినా శిలువ వేసినట్టే. లేకపోతే దేవుడు మందిరానికి రాకుండా టైం గడుపుకొని జీవితాన్ని ఉన్నా కూడా అది కూడా పాపం చేసినట్టే. అది పెద్ద పాపం అండి. పాపాన్ని నేను క్షమిస్తాను కానీ ఏష్యాధారణ క్షమించడంట. హల్లెలూయా. పాపాన్ని, ఎందుకంటే శరీరానుసరమైన జీవితం మనది కనుక మరి 100కి శాతాన్ని పాపాన్ని దేవుడు పరిశుద్ధులుగా చేస్తుంటాడు. ఏష్యాలాగా జీవిస్తూ మాత్రము నటిస్తే దేవుడు పోడు. హల్లెలూయా. నటించే వాళ్ళు లేరంటవా? హల్లెలూయా. నటించొద్దు దేవుడి సన్నిధిలో. మనం ఎక్కడ నటించొద్దు, యథార్థంగా ఉందాం. హల్లెలూయా.